2038కి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది. వికసిత్ భారత్ 2047. ఆ సమయంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలనేది మనందరి ఆకాంక్ష. అదే సమయంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. నిన్న కూడా సర్వే రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. అమరావతి ఇస్ ఎ ఫ్యూచర్ సిటీ. ఇలాంటి సిటీలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఓసారి భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తా ఉంటారు కొంతమందికి. ఆ రోజు నేను హైదరాబాద్, సికింద్రాబాద్ 2 నగరాలు ఉండేటివి. ఆ రోజు ఆలోచించి సైబరాబాద్ నగరం రావాలి, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తెలుగువారు ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. ఇటీవల ఆ సిటీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు మళ్లీ విభజన జరిగిన తర్వాత అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. కొంతమంది ఎప్పుడూ అంటారు, అనవసరంగా ఒక 100 ఎకరాలు తీసుకొని ఒక బిల్డింగ్ కట్టి సరిపోతుంది సెక్రటరియట్ అని. కట్టచ్చు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక బిల్డింగ్ ఉంటే దాంట్లో కూడా తీసుకొని పెట్టచ్చు. కానీ జాతికి గుర్తింపు ఉండాలంటే, అన్ని ప్రాంతాలతో సమానంగా మనం ఉండాలంటే ఈ రోజు మీరు చూస్తున్న చెన్నై, మొత్తం తమిళనాడుకి ఒక చెన్నై నగరం ఉంది, కర్ణాటకకు ఒక బెంగళూరు నగరం ఉంది, హైదరాబాద్ కు ఆ రోజు నిర్మాణం చేసిన సైబరాబాద్ తో కలిపి హైదరాబాద్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ మనం ఒక చిన్న నగరంగానూ వదిలిపెడితే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామనే ఉద్దేశంతోనే హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని కట్టాలని, అది బ్రౌన్ ఫీల్డ్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఈ రోజు ప్రపంచంలో ఈ 30 ఏళ్లలో చాలా డెవలప్మెంట్ జరిగాయి, టెక్నాలజీలో మార్పు వచ్చాయి. ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను, ఇప్పుడు ఏఐ వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాలో ఏముంది అని అడిగే వాళ్ళకి సమాధానం, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది, అది కూడా అమరావతిలో ఉంది.